आज साबिक चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने 48 घंटे के इम्तना के बाद दोबारा अपनी इंतखाबी मुहिम शुरू की। आज रामागुंडम में एक रोड शो से खिताब करते हुए केसीआर ने कहा कि इलेक्शन कमीशन ने उनके खिलाफ जो कार्रवाई की थी वो जानिबदाराना थी। उन्होंने कहा कि इलेक्शन में मजहब का इस्तेमाल नहीं किया जा सकता, मजहब के नाम पर वोट नहीं मांगे जा सकते, लेकिन वज़ीर आज़म नरेंद्र मोदी और मरकजी वज़ीर दाखिला अमित शाह बार बार मजहब के नाम पर वोट मांग रहे हैं। दूसरी तरफ रियासत के वज़ीर आला रेवंत रेड्डी काफ़ी बदकलामी कर रहे हैं बीआरएस के कायदीन को लेकर। शिकायतों के बावजूद इनके खिलाफ कार्रवाई नहीं की गई, लेकिन जब उन्होंने हैंडलूम वर्कर्स के मसाइल का तस्करा किया तो उन पर 48 घंटे का बैन लगाया गया। ఆయనకు అన్యాక్రాంతం అయిపోయినాయి। ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా అదానికి అంకితం చేసినాడు నరేంద్ర మోడీ। అటువంటి నరేంద్ర మోడీ అదాని నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులలో మీరు మీ బొగ్గు ఉత్పత్తి, మీ కరెంటు ఉత్పత్తి చేయడానికి మీరు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు। ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చేవాడెవడు? అదాని నరేంద్ర మోడీ తమ్ముడు। అంటే అదాని బొగ్గు కోసం అదానికి మన దగ్గర 4,000 టన్ను దొరికే బొగ్గును అక్కడ 28,000 టన్ను కొనమంటాడు। నేను ఒప్పుకోలే। నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే, నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను। నాకు సింగరేణి బొగ్గు ఉన్నది, నా సొంత బొగ్గు ఉన్నది, నీ బొగ్గు నాకెందుకు నేను చెప్పిన। ఇలా ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్లో దావోస్లో అదానికి పాటకు తెరిచి వచ్చిండు, గేట్ తెరిచి వచ్చిండు। అదాని గారు మీరు రాండి, తెలంగాణకు రాండి।